హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరి ఇళ్ళకైతే అధికారులు రేపు మరియు ఎల్లుండి మీ ఇళ్ళకైతే వస్తున్నారండి. అయితే అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. సో ఈ డాక్యుమెంట్స్ చూపిస్తేనే మీ యొక్క పెన్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్స్ చూపించకుండా ఒకవేళ మీరు ఇంట్లో లేకపోయినా కానీ మీ యొక్క పెన్షన్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు హోల్డ్లో అయితే పెడతారు. మీరు తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్లాల్సి అయితే ఉంటుందండి. సో అయితే మనం ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, అయితే మనకు రేపు మరియు ఎల్లుండి మన ఇళ్లకు ఎందుకు వస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, మీ దగ్గర ఏదైతే పెన్షన్ ఐడి కార్డు ఉందో దాంట్లో మనకు ఏంటంటే పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే చాలండి, మీకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది వస్తుంది. సో స్టేటస్లో యాక్టివేషన్ ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీ యొక్క స్టేటస్ ఇన్యాక్టివేషన్ కలిగి ఉండి ఏదైనా రీజన్ పక్కన మెన్షన్ చేసి ఉంటే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు మరియు మనకు పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారండి. ఈ సర్వే కారణంగా మనకేంటంటే మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి. అయితే అధికారులు వచ్చి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు కూడా దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి తనిఖీ, పెన్షన్ల తనిఖీ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దివ్యాంగులు, ఇతర కేటగిరీలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఫిర్యాదు రావడంతో చర్యలకైతే సిద్ధమైంది. సో తొలి విడతలో ఒక్కో గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సో రేపు మరియు ఎల్లుండి అధికారులు వివరాలను అయితే సేకరిస్తున్నారు. సో ఇందుకోసం పక్క మండలానికి చెందినటువంటి సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పెన్షన్లను పరిశీలిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అర్హత లేకపోయినా కానీ గత ప్రభుత్వంలో, ఇప్పుడు నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, సో గత ప్రభుత్వంలో కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి వాళ్ళు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని సో వాళ్ళు లంచాలు అనేది ఇచ్చి అప్లై చేసుకొని పెన్షన్లు పొందారని చెప్పేసి మనకు ఇప్పటి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే అర్హత లేకున్నా కానీ అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారండి ప్రభుత్వము. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసమే ఈ సర్వే అనేది కేటాయిస్తున్నారు. ఈ సర్వేలో ముఖ్యంగా ఫోకస్ చేసేది సో ఈ దివ్యాంగులను. సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది హ్యాండిక్యాప్డ్స్ లేకపోయినా కానీ గత ప్రభుత్వంలో హ్యాండిక్యాప్డ్స్ అని చెప్పేసి సో మనకు ఏంటంటే లంచాలు ఇచ్చి సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి అప్లై చేసుకుని పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి గుర్తించారు. అలాంటి వాళ్ళపైన ఫోకస్ పెడతారు. అలాగే మనకు కొన్ని కేటగిరీలు అనగా వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, సో ఇలాంటి వాళ్ళపైన కూడా అయితే ఫోకస్ పెడతారండి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సో వీళ్ళు నిజంగానే అర్హుల పెన్షన్ తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళైతే సర్వే అయితే చేస్తారు. సో ఈ సర్వేలో ఏమంటే మిమ్మల్ని అడిగేది రేషన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, అలాగే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది అడుగుతారు. సో తప్పనిసరిగా దివ్యాంగులు ఉంటే, అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకు వికలాంగులు కానివ్వచ్చు, దివ్యాంగులు కానివ్వచ్చు. సో వికలాంగులకు వచ్చేసి మనకేంటంటే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అడుగుతారండి. సో అలాగే మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డులో వాళ్ళకు కరెక్ట్గా పెన్షన్ తీసుకోవడానికి అర్హుల వయసు ఉందా లేదా అనేది కూడా వాళ్ళు అయితే చెక్ చేస్తారు. సో ఇది మొత్తం అయితే దీన్ని మనకు ఏంటంటే సర్వే అంటారు. సో ఇది అన్నీ చెక్ చేసి వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటేనే వాళ్ళకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ లేకపోతే కనుక వాళ్ళకి పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టి వాళ్ళ పెన్షన్ అనేది తొలగిస్తారండి. అయితే మనకు ఏంటంటే సచివాలయ సిబ్బంది ఒక్కో బృందానికి సంబంధించి 40 మంది ఒక్కొక్కరు వచ్చేసి అంటే మనకు ఒక ఇద్దరు అనేది ఉంటారండి ఆఫీసర్స్. సో వాళ్ళు ఏంటంటే 40 ఇళ్లకు సంబంధించి అయితే పెన్షన్లు అనేది తనిఖీ చేస్తారు. సో ఈ విధంగా మనకు రేపు మరియు ఎల్లుండి అయితే ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారు. ఈ 4 కేటగిరీల పెన్షన్లు అనేవి రద్దు చేసే యోచనలోనే ప్రభుత్వం అయితే వీళ్ళని అయితే దించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.